గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఈ మధ్య ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చాడు. అతని పేరు అప్రస్తుతం. అతను విచిత్రమైన ఆలోచన ధోరణిలో సఫర్ అవుతూ బాధపడుతూ చాలా తీవ్రమైన వేదనకు గురై అసలు నాకు ఈ జీవితం వద్దు, నేను చనిపోతే బాగుండు, నేను ఆత్మహత్య చేసుకుంటాను, అంత ఆవేదన భరితంగా వచ్చాడు. నీ ఆవేదనకి విరక్తికి చనిపోయేంత ఆవేదన ఎందుకు వస్తుందని అంటే, నాకు ఈ మధ్య ఒక 6 మాసాల నుండి తరచుగా విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. నేను నా ఒంటి మీద బట్టలు తీసేసి బయట తిరుగుతాను రోడ్డు మీద అనే ఆలోచన వస్తుంది. ఇది తప్పు అని తెలుస్తూనే ఉంది, చేయకూడదని తెలుస్తుంది, నేను అలా చేయట్లేదు కూడా, అయినా తరచుగా ఆలోచనలు వస్తున్నాయి. అలాగే ఎవరిని చూస్తే వాళ్ళతో, ఆడవాళ్ళని చూసినప్పుడు నేను వాళ్ళతో సెక్స్ చేస్తున్నట్లు, వాళ్ళకి సెక్స్ పరమైన ఊహలు వాళ్ళ మీద ఊహించుకోవటం, ఆఖరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే వావి వరసలు మర్చిపోయి కుటుంబ సభ్యులను చూసిన, సొంత రక్త సంబంధీకుల్ని చూసినా కూడా వాళ్ళ మీద కూడా కామపరమైన వాంఛలు, ఆలోచనలు, ఈ ఇమేజెస్ వస్తూ ఉంటాన్ని నేను చాలా తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? నేను ఏదైనా జీవితంలో పాపం చేశానా? ఇది పూర్వజన్మ పాపమా, సుకృతమా, ఏంటిది అని బాధపడుతూ నేను అసలు జీవించటానికి అర్హుణ్ణి కాదు అన్న నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య తలంపులు పెరిగిపోయినాయి డాక్టర్ గారు అని చెప్పాడు. ఇది ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే ఒక మానసిక రుగ్మతలో ఇది ఒక టైపు. అబ్సీన్ ఐడియాస్ అంటే, అబ్సీన్ ఐడియాస్ అంటే వీళ్ళు వద్దనుకున్నా, వీళ్ళ ప్రమేయం లేకుండా అన్వాంటెడ్గా, అవాంఛితంగా, రిపీటెడ్గా పదే పదే మనసులోకి వస్తూ మనసును తీవ్రమైన ఆందోళనకి, భయానికి, దుఃఖానికి, డిప్రెషన్కి, ఆఖరికి ఆత్మహత్య తలంపులకు గురి చేసే విధంగా ఈ అబ్సెషన్స్ ఉంటాయి. వీటినే అబ్సీన్ ఐడియాసు, ఈ టైప్ ఆఫ్ ఓసిడి అని మనం పిలుచుకోవటం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఆలోచనలు తప్పు అంటే ఇవి ఈగో డిస్టోనిక్ ఐడియాస్, తప్పని తెలుస్తుంది. అది వాళ్ళు చేయకుండా విపరీతంగా వాళ్ళు దాన్ని అరికట్టుకోవటం జరుగుతుంది. తప్పని తెలిసినా కూడా అన్వాంటెడ్గా, రిపిటేటివ్గా, ఫోర్స్ఫుల్గా మైండ్లోకి రావటం జరుగుతుంది. మరి ఈ ఓసిడికి గుర్తుపట్టి ఇమీడియట్గా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్, ఫార్మకోథెరపీ ఉంది. అలాగే సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకోథెరపీలో కొన్ని సెక్షన్స్ వీళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి. మరి ఆత్మహత్య తలంపులు, ఆత్మహత్య ప్రయత్నాలు కానీ ఉంటే, డిప్రెషన్ తీవ్రంగా ఉంటే వీళ్ళని హాస్పిటల్లో ఉంచి ఈసీటీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, ఎలక్ట్రో షాక్ ట్రీట్మెంట్ ద్వారా కూడా అతి త్వరగా వీళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఓసిడికి కానీ డిప్రెషన్కి కానీ ఆర్టీఎంఎస్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్, సో ఈ ఆర్టీఎంఎస్ చికిత్స ద్వారా కూడా మనం చికిత్స చేయటం, వీళ్ళని చక్కగా మామూలు మనుషులు మామూలు స్థితికి తీసుకురావడం జరుగుతూ ఉంది. వీళ్ళని గుర్తించటం ఇంపార్టెంట్. వీళ్ళు ఏదో తీవ్ర స్థాయికి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయాక కుటుంబం అంతా కూర్చొని విలపించడం, అయ్యో మేము గుర్తుపట్టలేకపోయామే, తప్పు చేశామే అన్న బాధపడే కన్నా, వాళ్ళు జీవించి ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, వాళ్ళకి వ్యాధి ఉన్నప్పుడు తగ్గ వైద్యం చేయిస్తే వాళ్ళు జీవితకాలం హ్యాపీగా ఉండగలరు. నమస్తే. థ్యాంక్ యూ.